హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా సంజయ్ థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాట జరిగినప్పుడు రేవతి అనే మహిళ చనిపోవడంతో పాటు ఆమె కొడుకు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి అప్పటి నుంచి కూడా సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. మనందరికీ తెలుసు, తర్వాత ఈ సంఘటన ఎంత పెద్ద వివాదంగా మారిందో, అల్లు అర్జున్ని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయడం, ఇదంతా వివాదం ఒకవైపు. అయితే అందరూ కూడా ఆకాంక్షించింది ఏంటి అంటే, ఎవరైతే ఈ చిన్న పిల్లోడు శ్రీతేజ్ ఉన్నారు కదా, ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు కాబట్టి ఆ పిల్లోడు బతకాలి, వాళ్ళ అమ్మ ఎలా చనిపోయింది కాబట్టి, చిన్న పిల్లోడు కాబట్టి అందరూ ఎలా అయినా బతకాలని చెప్పేసి కోరుకున్నారనమాట తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు. దాదాపు 5 నెలల తర్వాత ఆయన రీసెంట్గా డిశ్చార్జ్ అయితే కావడం జరిగింది. 5 నెలలు ప్రాణాలతో పోరాడి హాస్పిటల్లో ఉండి రీసెంట్గా డిశ్చార్జ్ అయినట్లు హాస్పిటల్ వర్గాలు అయితే తెలిపినాయి. ముఖ్యంగా 15 రోజుల క్రితం కూడా ఆ పిల్లోడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నారు. రీసెంట్గా లిక్విడ్స్ని నోటి ద్వారా ఇస్తున్నారు. అలాగే మనుషుల్ని చూస్తుండు, అంటే సాధారణ మనిషిలాగే ఉన్నాడు, కాకపోతే మనుషుల్ని గుర్తుపట్టట్లా. ముఖ్యంగా ఏంటి అంటే, ఆ పిల్లోడికి సంబంధించిన బ్రెయిన్లో కొన్ని నరాలు తొక్కిసలాటప్పుడు కొంత ఇబ్బందికి గురైనాయి అంట. అవి ఇంకా పూర్తిగా రినోవేషన్ కాలేదనమాట. ముఖ్యంగా ఏంటంటే, ఈ పిల్లోడు బతకాలని చెప్పేసి అందరూ కోరుకున్నారు. ఎందుకంటే వాళ్ళ అమ్మ చనిపోయింది కాబట్టి ఈ చిన్న పిల్లోడు బతకాలి అని చెప్పేసి అందరూ కోరుకున్నారు. అన్నట్లుగానే దాదాపు 5 నెలలు హాస్పిటల్లో పోరాటం చేసి కిమ్స్ వైద్యుల యొక్క పోరాటం వల్ల, అలాగే తెలంగాణ ప్రభుత్వం, అలాగే అల్లు అర్జున్ కొంచెం ఆర్థిక సాయం చేయడం ద్వారా ఈరోజు ఆ పిల్లోడు బతికిందంటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఏదేమైనా కానీ ఆ పిల్లగాడు బతకాలని చెప్పేసి అందరూ కోరుకున్నారు. అన్నట్లుగానే పూర్తిగా కోలుకున్నాడు. నోటి ద్వారా లిక్విడ్స్ ఇస్తున్నారు. ఇంకా ఫర్దర్గా పూర్తిగా కోలుకోవడం కోసం, అంటే ఇప్పుడు ఇంకా కాన్షియస్లోకి రాలా, అంటే మనుషులు గుర్తుపట్టట్లా. మనిషి ఏమంటారు, ఫిజికల్గా కోలుకున్నట్లే కానీ ఇంకా మెంటల్గా కూడా అన్ఫిట్గానే ఉండంట. మనుషుల్ని గుర్తుపట్టట్లేదు. ఇంకా రిహాబిలిటేషన్ సెంటర్కి తరలించి ఇలా మెంటల్కి సంబంధించిన ట్రీట్మెంట్లు ఏమైనా ఇస్తారని చూడాలి. ఏదేమైనా కానీ ఆ పిల్లోడు కోలుకోవడం అనేది చాలా మంచి విషయం. దాదాపు 5 నెలలు హాస్పిటల్లో, పుష్ప సినిమా చూడటానికి వెళ్తే దాదాపు 5 నెలల్లో హాస్పిటల్లో ఉండాల్సి వచ్చిందనమాట. ఇప్పటికీ కూడా పూర్తిగా ఇంకా కాన్షియస్లోకి రాలేదంటే పరిస్థితి ఏ స్థాయి తీవ్రత దాటిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా కానీ ఆ పిల్లోడు కోలుకోవడం అనేది చాలా సంతోషం. అందరూ కూడా దాన్ని స్వాగతించాల్సిన విషయం అంతేనే ఉంది. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ.